కలిసి పోటీ చేశారు, అనుకున్నది సాధించారు. ఇంకొన్నాళ్ళు కలిసే సాగాలనుకుంటున్నారు. కానీ ఇద్దరి దారులు వేరువేరుగా కనిపిస్తున్నాయి. ప్రయోజనాల రీత్యా ఎవరి దారిన వాళ్ళు సాగుతున్నట్టుగా భావించాల్సి వస్తుంది. ఈ భిన్న పోకడల ప్రభావం ఏపీ క్యాబినెట్ మీద కూడా పడుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని ఇబ్బంది పెట్టినట్టుగా ఇది కనిపిస్తుంది. చంద్రబాబుకి సహజంగా కొన్ని కంపెనీల పట్ల తీవ్రమైన ఆపేక్ష ఉంటుంది. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆయా కంపెనీల ప్రయోజనాలకు తగ్గట్టుగా చంద్రబాబు సాగుతూ ఉంటారు. చంద్రబాబుకి దాని వెనక చాలా రకాల రాజకీయ ఆర్థికపరమైన కారణాలు ఉండొచ్చు అనే అభిప్రాయం చాలా బలంగా ఉంది. అలాంటి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇచ్చే కంపెనీల్లో లూలు ఒకటి. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా లూలు కంపెనీకి ఆయన ప్రత్యేకంగా రెడ్ కార్పెట్ పరచడానికి ఎక్కడా సంకోచించరు. ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ఎంతమంది అడ్డు చెప్పినా ఆయన తగ్గేదేలే అన్నట్టుగా సాగుతారు. గతంలో కేవలం విశాఖపట్నంలో మాత్రమే లూలు మాల్కి ఆయన సైట్ కేటాయిస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేశారు. ఇప్పుడు విశాఖకు తోడుగా విజయవాడలో, దాంతోపాటుగా కృష్ణా జిల్లాలోని ఇండస్ట్రియల్ ఏరియాలో లూలు మాల్ సంస్థలకి భారీగా భూములు కట్టబెట్టారు. అయినప్పటికీ లూలు మాల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి పలు కండిషన్లు పెడుతుంది అనే అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తోంది. అదే అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ క్యాబినెట్ భేటీలో ప్రస్తావించడం ద్వారా చంద్రబాబుని ఇరుకును పెట్టినట్టు కనిపిస్తోంది. చంద్రబాబుకి ఇష్టమైనటువంటి కంపెనీకి నచ్చిన చోట కారు చౌకగా భూములు కట్టబెడుతున్నటువంటి వ్యవహారం ఇప్పటికే వివాదాస్పదమవుతోంది. లూలు మాల్కి భూములు ఇచ్చినటువంటి దాని మీద ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. విజయవాడలో ఆర్టీసీ స్థలాన్ని నేరుగా లూలు మాల్కి ఎట్లా కట్టబెడతారు అంటూ వడ్డే శోభనేశ్వరరావు లాంటి వాళ్ళు ఏపీ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ని దాఖలు చేశారు. ఇవన్నీ విచారణ దశలోనే ఉన్నాయి. ఇదంతా ఒక పక్క న్యాయపరమైనటువంటి పోరాటం సాగుతుండగానే లూలు మాల్కి సంబంధించినటువంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పలు షరతులు పెడుతోంది, పలు రకాలుగా తన ప్రయోజనాలకు తగ్గట్టుగా సాగుతోంది అనే విమర్శల్ని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ప్రస్తావించి చంద్రబాబుకి కొత్త చిక్కులు తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. లూలు మాల్ సంస్థకి కృష్ణా జిల్లాలోని గన్నవరం సమీపంలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో కేటాయించిన 7 ఎకరాల పైబడినటువంటి స్థలంలో బీఫ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించే యోచనలో ఉన్నారు అనే ప్రచారం సాగుతుంది. లూలు మాల్కి ప్రపంచవ్యాప్తంగా అనేక మాల్స్ ఉన్నాయి. పలు చోట్ల ఆ కంపెనీ కార్యకలాపాలు సాగుతాయి. ఉత్తరప్రదేశ్లో కూడా లూలు మాల్ యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్తో చాలా సన్నిహితంగా మెలిగి లక్నోలోనే తన సంస్థను ప్రారంభించిన అనుభవం ఉంది. ఇలాంటి సంస్థకి ఏపీలో మాత్రం అడ్డుకట్ట వేసే రీతిలో పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారా అనే సందేహం ఇప్పుడు వినిపిస్తోంది. బీఫ్ ప్రాసెసింగ్తో పాటుగా ఇతర అనేక కార్యకలాపాలకు ఆ సంస్థ చేస్తున్న ప్రయత్నాలకి అడ్డుకట్ట వేసే రీతిలో డీసీఎం చేసినటువంటి ఎత్తుగడ ఇప్పుడు తీవ్రమైనటువంటి కలకలం రేపే దిశలో కనిపిస్తోంది. లూలు మాల్ తన ప్రయోజనాలకి భంగం కలిగితే ఏపీలో తన ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తుందా అనే చర్చ సాగుతోంది. అయితే లూలు మాల్ యథేచ్ఛగా సాగడానికి ససేమిరా అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పుడు అటు పవన్ ఇటు లూలు మాల్ మధ్యలో చంద్రబాబు ఇరుక్కుంటారా అనే సందేహం కూడా కలుగుతుంది. దాంతో ఇప్పుడు విభిన్నమైనటువంటి ప్రయోజనాల రీత్యా ఇరువురు చెరోదారి పడుతున్నటువంటి తరుణంలో ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయి అనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే సాగుతుంది. లూలు మాల్ ఆశించినట్టుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే ఆ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెడతామన్న మాట ఎంత మేరకు నెరవేరుతుంది? లూలు మాల్ని జగన్మోహన్ రెడ్డి తరిమేశారు అంటూ ప్రచారం చేసిన టీడీపీ నాయకత్వం ఇప్పుడు ఆ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది? అయినప్పటికీ ఆ సంస్థ పెట్టుబడులు పెట్టాలంటే కండిషన్లు ఉండకూడదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఎంత మేరకు నెరవేరుతుంది? ఇవన్నీ కూడా ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి పరిణామాలుగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య విభిన్న ప్రయోజనాల మధ్య ఇప్పుడు ఒక ఘర్షణ అనివార్యంగా జరుగుతుందా అనే సందేహం కూడా కనిపిస్తుంది. అయితే అది ఎంత మేరకు రాజకీయ ప్రభావం చూపుతుంది, ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఎంత మేరకు దూరం పెంచుతుంది, ఇవన్నీ ప్రశ్నార్థకమే. కానీ లూలు మాల్ కారణంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు చిరోదారి పట్టేసినటువంటి తరుణంలో ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా మారేదానికి చాలా ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.